అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వారు మరి ఇంత ఎందుకు పగబట్టారు నా మీద అర్థం కావట్లేదండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ గారిని కాదని వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి చాలా మంది వచ్చి 2024 ఎలక్షన్లో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అలాగే జనసేనలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. వాళ్ళు ఎవరిని ఏమన్నారండి వైసీపీ వాళ్ళు? వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళు ఎవరిని విమర్శించరు, వాళ్ళు ఎవరిని ట్రోలింగ్ చేయరు. మరి నా మీద మాత్రం ఎందుకో ఇంత ప్రేమ నాకు అర్థం కాదు. ఆ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు అలాగే విపరీతంగా ఎప్పుడో పాత వీడియోలు తెచ్చి సర్క్యులేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి మొత్తం ఆ సీటు నాకు నేను వదులుకునేదాకా నిద్రపోలేదు. అంతకుముందు అలాగే కేసులు, రౌడీ షీట్లు. ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, చాలా పార్టీల్లో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నా ఒక్కరి విషయంలో మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ చేస్తాడో నాకు అర్థం కాలేదు. నేను ఒక ఇల్లు కడుతున్నాను. గత 2 సంవత్సరాల క్రితం వీడియో పెట్టాను మీకు. ఎవడో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానని. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు అది పూర్తవలేదు, నడుస్తూనే ఉంది. ఎందుకు ఒక ఇల్లు కట్టడం లేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు, దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అయితే ఈ ఇంటి గురించి, అంటే ఇల్లు అంటే పర్సనల్ కదండి. భార్య పిల్లల కోసం మనకు అవకాశం ఉన్న చోట మన సంపాదనో ఆదాయాన్నో అప్పులు చేసుకునో లోన్ తీసుకునో బంగారం తాకట్టు పెట్టో ఏదో ఒక విధంగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నా లైఫ్కి అప్పుడు గ్యారంటీ లేదు. నా లైఫ్ గ్యారంటీ లేదు, ఇంత రిస్క్లో ఉన్నాను. నాకు ఏదైనా అయితే, ఇప్పుడు మా అమ్మ లేదు, చనిపోయింది. తర్వాత మా నాన్న చనిపోయారు. ఇక నేను లేకపోతే నా కుటుంబానికి ఇంకెవరు ఉంటారు? సరే కదా అని నేను ఉన్నా లేకపోయినా కనీసం వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లన్నీ ఉండాలని చాలా కష్టపడి మొదలుపెట్టాను, కడుతున్నాను. ఆ ఇంటి మీద ఈ రోజున వైసీపీ వాళ్ళు మొత్తం ట్రోలింగ్ మొదలుపెట్టారండి. వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీలో ఉన్న దళితులు ఇంత దరిద్రంగా ఉన్నారండి. ఎలా ట్రోల్ చేస్తున్నారు చూపిస్తాను చాలా అకౌంట్ల నుంచి. ఇక నన్ను ఎప్పుడో పాత వీడియోలు తిప్పేవారు, ఇక పాత వీడియోలు తిప్పిన ఎవరు చూడలేదు. ఆ పాత వీడియోలో అప్పుడున్న సమయానికి ఆయన మాట్లాడాడు అంటున్నారని ఇప్పుడు కొత్తగా ఒక ఇది క్రియేట్ చేసి వీళ్ళు ఏం రాశారు చూడండి ఒకసారి. వైఎస్ జగన్ 2.0 అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఉన్న వీడియో చూపిస్తున్నాను మీకు. ఇంకా మొత్తం మీకు టోటల్గా చూస్తే మీరు కొడితే రాజేష్ మాసన్ ఇల్లు అని కొడితే వచ్చేస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తవలేదు. ఎంత పాపులర్ చేశారండి ఇంటిని. ఏంటో నేనంటే అంత ప్రేమ, అంత పగ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఏ రాశారండి మాసన్ మీడియా, మాసన్ రాజేష్ కాకినాడలో అద్దెంట్లో బతుకుతూ నెలకు అద్దె కట్టుకోవడానికి కూడా గతిలేని నీకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే 3-4 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కడుతున్నావు, 50 లక్షలు పెట్టి కారు ఎలా కొన్నావు, నీకు ఇన్ని కోట్లు టీడీపీ ప్రభుత్వం వచ్చినంటేనే ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా సంపాదించావు? టీడీపీ ప్రభుత్వం వచ్చిన అంటే మొన్న దాకా 2 కోట్లు అనేవారండి. ఎట్లా ఎంత చెప్తున్నారు అంటే మన ఇల్లు అంత అందంగా ఉందా, అంత కాస్ట్లీగా కనిపిస్తుందా అనుకునేవాడిని. ఇప్పుడు మళ్ళీ పెంచి 3-4 అంటే 3కి 4కి మధ్యలో ₹1 కోటి ఉందరా ఆయన. అది 3 కోట్ల 4 కోట్ల, కనీసం అబద్ధం అన్నా ఏదో ఫిక్స్ అయ్యి చెప్పండి. అంటే 3-4 కోట్లు పెట్టి ఎలా కడుతున్నావు ఏంటని అంటే ఒక ప్రచారాన్ని దళితుల్లోకి తీసుకెళ్లారు. ఎందుకంటే అండి ఈయన అధికారంలో ఉన్నప్పుడు, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఓట్ బ్యాంక్గా ఉన్న క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ వీళ్ళని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఎప్పటికప్పుడు చెప్తూ చైతన్యపరుస్తూ నేను బాగా డ్యామేజ్ చేశాను అనుకుంటాండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ నా మీద ఇంత పగబెట్టుకుని ఆ ఇంటిని కూడా ఇంత ట్రోల్ అంటే వేరే పలానా చోట 100 ఎకరాలు కొన్నాడు, 50 ఎకరాలు కొన్నాడు, లేకపోతే పలానా చోట బిల్డింగ్లు బొల్లేరులు కొన్నాడు అనేది లేక సొంతూరులో పల్లెటూరు అండి అది. ఉత్తరకాశి అంటే చిన్న గ్రామం. ఈ గ్రామంలో స్థలం కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను ఇల్లు కట్టే కాస్ట్కి కాకినాడలో స్థలం రాదు నాకు. నా సొంత ఊర్లో నేను ఇల్లు కట్టుకుంటే దానికి ఎంత ట్రోలింగ్. సరే మీ లెక్కకే వస్తున్నాను, నేను లెక్క చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు చెప్తారు. మరి నాకు దమ్ముంది. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇంట్లో అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాను. అరే ఒకసారి ఒక్కొక్కడో లోలో ఉంటాడు, ఇల్లు అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది పడతాం, కరెంట్ బిల్ కట్టడానికి ఇబ్బంది పడతాం. అంత మాత్రం ఎప్పుడు ఇంకా అలాగ ఉండిపోవాలా? అంటే రాజేష్ మహాజన్ అంటే ఎప్పుడు ఇంకా అలాగ ఉండిపోవాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాగ ఉండాలని జగన్ గారు ఆలోచిస్తున్నారా? ఏంటే మీ పరిస్థితి? నేను ఎప్పుడు 2019-20 సమయంలో నిజమే ఆ ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత మళ్ళీ 21 తర్వాత ఎప్పుడైనా నేను ఇబ్బందులు పడుతున్నాను, నేను కరెంట్ బిల్లు కట్టుకోలేకపోతున్నాను, నేను పేదరికంలో ఉన్నాను ఎప్పుడని చెప్పానా? మళ్ళీ ఎప్పుడంటే జగన్ గారు నా 2 కార్లు ఆపినప్పుడు మాత్రం ఒకసారి చెప్పాను, ఫండ్ రైజింగ్కి వెళ్ళాను. అంతేగాని నేను ఇబ్బందులో ఉన్నా, నేను అడుగుతున్నాను మీకు ఎప్పుడు చెప్పాను రా బాబు? రాజేష్ మాసానికి ఆదాయం ఉంది. ఒకవేళ మీలాంటి వాళ్ళకి ఇలాంటి పేటీఎం గాళ్ళకి ₹5 ₹10 వస్తుందేమో, కానీ రాజేష్ మాసానికి ఒక ఆదాయం ఉందని ఆధారం చూపిస్తాను నేను. ఇల్లు ఎంత ఖర్చు అయింది? మీరు 3 కోట్లు 4 కోట్లు అంటే నమ్మేసోడు ఎవరు ఉంటాడు? కానీ నాకు ఎంత ఆదాయం వచ్చిందో చెప్తాను, ఎక్కడి నుంచి తెచ్చాను చెప్తాను. మరి జగన్ గారు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటో చెప్తారా? గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడన్నా ఎంక్వైరీ చేసి ఒక ఇసుకలోనో మట్టిలోనో లేకపోతే ఏ లెక్కర్ షాపులోనో ఎక్కడన్నా నేను ఇన్వాల్వ్ అయినామో కనుక్కోండి. నేను ఎంతోమంది ఎమ్మెల్యేల కోసం పనిచేశాను. ఆల్మోస్ట్ చాలా వరకు ఆ ఎమ్మెల్యేల కోసం అవతల వైసీపీ ఎమ్మెల్యేల మీద నేనే పోరాటం చేశాను. గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అన్న ఒక్క చిన్న సహాయం పొందానేమో అడిగానేమో కనుక్కోండి. అంతెందుకు మొన్న తానా కూడా, తానా అంటే ఎంత పెద్దవాళ్ళు, అలాంటి తానాకి ఇన్వైట్ చేసి రాజేష్ ఇదిగో ఇంత పెద్ద మీటింగ్లు అందరూ ఇన్వెస్టర్లే, నువ్వు అక్కడ ఎస్సీస్ కోసం ఏదైనా కార్యక్రమాలు చేపడతానంటే నువ్వు లెగిసి ఒక 10 నిమిషాలు మాట్లాడు,
నీకు ఈజీగా బోల్డ్ ఫండ్ రైజ్ అవుతుంది. వీళ్ళందరూ నేను చాలా అభిమానిస్తున్నారు. లేచి మాట్లాడంటే ఇప్పుడు నేను ఆ సెక్టార్లో లేను కదా, ఎన్జిఓలో లేను కదా. లేనప్పుడు నేను అడగడం భావ్యం కాదంటే నేను అడగలే. ఏమంటే ఊరికే రాజేష్ మహాసేన్ పెద్ద పెద్దోళ్ళు అభిమానించరు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడిగేసి దందాలు చేసేసి ఇలాంటివి చేస్తే అభిమానించరండి. ఇంత అభిమానం ఉండదు. ఇంత పగ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటి గురించి కూడా ఇంత పగ పెట్టుకుని డ్యామేజ్ చేయాలి అని ఇంత ప్రయత్నం చేయరు. ఎందుకంటే దళితుల్లో రాజేష్ మహాసేన్ బ్యాడ్ చేయాలి. రాజేష్ మహాసేన అవినీతి పరుడు అనేది దళితుల్లో ప్రచారం చేస్తే వీడిని నమ్మటం మానేస్తారు. అప్పుడు మనం వాళ్ళు హ్యాపీగా ఎలా కావాలితే అలా వాడుకోవాలనుకుంటున్నారు. నా దగ్గర లెక్కలు ఉంటాయండి. నిజాయితీ బతుకుతున్నాను. ఎవరిది ఆశించలేదు, ఎక్కడ దోచుకోలేదు. నేను ఏమన్నా అధికారంలోకి వచ్చి ఏమైనా పదవి ఏమైనా చేశానా? ప్రజాధనాన్ని ఏమైనా దుర్వినియోగం చేశానంటానికి నేను ఏ పదవులోనే ఉన్నాను ఇప్పటి వరకు? ప్రజాధనాన్ని నేను వాడానంటానికి ఎవడు సరిపోడు. పోనీ ఎక్కడన్నా ఏ వ్యాపారాల్లోన్నా దేంట్లోన్నా నేను ఇన్వాల్వ్ అయ్యానా? దాంట్లో ఏదైనా తప్పుడు వ్యాపారాలు చేశాడు దోచుకున్నాడు అంటానికి ఎవడో సరిపోడు. పోనీ నా మీద ఎవడన్నా రాజేష్ మహాసేన్ ఇలా డబ్బులు తీసుకున్నాడు, మమ్మల్ని మోసం చేస్తాడు, లేకపోతే నాకు ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తాడా, ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఎవరన్నా నా మీద ఎలిగేషన్ చేశారా? అలాంటివి ఏమి ఉండవు. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఇల్లు కట్టుకుంటే మీకేంటి, పందిరి వేసుకుంటే మీకేంటి, ఏం చేస్తే మీకు ఎందుకు నాకు అర్థం కాదు. ఏమంటే ఇల్లు పెట్టారు, ఆ ఇల్లు పోన్లే బాగానే పాపులర్ చేశారు. ఎందుకంటే జనరల్గా ఎవడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అందరూ చూడాలి మన ఇల్లు చాలా గొప్పగా చెప్పుకోవాలనుకుంటాం. మాలాంటి వాళ్ళు నాకు నేనుగా చెప్పుకున్న దానికన్నా నా శత్రువులు చెప్తే ఎక్కువ మంది చెప్తారు. ఫ్రీ పబ్లిసిటీ, ఓకే హ్యాపీ. నా లెక్కలు ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు నాది ఇప్పుడు జనరల్గా ఆలయాలు అనుకున్నట్టు రాజేష్ మహాసేన్ ఇబ్బంది పడ్డాడు ఒకప్పుడు అన్నారు. ఇబ్బంది పడ్డాను. ఎప్పుడు ఇబ్బంది పడ్డాను నేను? 2017లో నాకు ట్రెండ్ సెక్టర్ అని ఒక కంపెనీ ఉండేది. ఈ కంపెనీకి ఎండీని నేను. ఈ కంపెనీలో 50 మంది మహిళలు పనిచేసేవారు. అప్పుడే 50 లక్షలు దాని వాల్యూ, యూనిట్ వాల్యూ. నెలగా లక్షల్లో ఉండేది. నేను ఇచ్చే జీతాలే 1,80,000 ఇచ్చేవాడిని 2017. అంతకన్నా ముందు ఈ యూజ్ 2 వీలర్స్ వెహికల్స్ ఆ సేల్ చేసి కన్సల్టెన్సీ ఉండేది. ఆ సమయంలోనే నెలకు లక్షలు సంపాదించేవాడిని. అంతకన్నా ముందు ఒక ఫైనాన్స్ కంపెనీలో చాలా మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేవాడిని. నేను ఎప్పుడు ఈ పేదరికం లేకపోతే ఇబ్బంది నేను ఎప్పుడు పడలే. ఇంకా వెనక్కి వెళ్తే మా తాత మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సరిపల్లి వెంకటస్వామి గారు 12 ఎకరాల రైతు. మా తాతల కాలంలోనే రైతులు మేము. అలాగే మా అమ్మమ్మ తాత ఇద్దరు కూడా హెడ్ మాస్టర్లు ఆ సమయంలో. ఇప్పుడు కూడా మా అత్తగారు మాంగారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు. అద్దె కట్టుకోవడానికి లేని పరిస్థితి నేను ఎప్పుడు అనిపించానంటే కరెక్ట్గా ఈ ట్రెండ్ సెక్టర్ విషయంలో బిజినెస్లోకి ఎప్పుడైతే వచ్చానో ఫుల్ అట్రాసిటీస్ చూశాను. ఎస్సీఓడు అంటే ఇది వ్యాపారం చేయకపోవడం, కాంపిటేటర్స్ ఆడు ఎస్సీఓడు ఆడి దగ్గరికి వెళ్ళకండి, ఆడు సరిగ్గా టైంకి ఇవ్వడం, టైంకి డెలివరీలు ఉండవు, రకరకాలుగా చెప్పి బ్యాంక్ మేనేజర్ మోసం చేసి అన్ని రకాలుగా నలిపేశారు ఈ టైంలో నన్ను. లేకపోతే అప్పుడు దాకా నాకు ఈ పోరాటాలు ఆ ధర్నాలు రాష్ట్రాలకు ఏమీ తెలియదు. ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళింది లేదు నేను ఎప్పుడైతే ఇక్కడ నేను అంత క్షోభకు గురయ్యానో అప్పుడు బయటకు వచ్చాను. అరే ఏంటి ఎంత దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఉద్యోగం చేసుకుంటుంటేనో లేదా మరో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే లేనిది ఒక యూనిట్ పెట్టగానే ఒక ఇండస్ట్రీ పెట్టగానే ఎంత చూసామేంటి మనం. నా పరిస్థితి ఎలా ఉందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, సరే మనం ఫైట్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి మొదలయ్యాను నేను. ఈ 2017 నుంచి 2018, 19 ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను నేను. చాలా ఇబ్బంది పడ్డాను. ఫైట్ చేస్తుండేవాడిని విదేశాల్లో, విదేశాల్లో అప్పటికే 2-3 దేశాలు వెళ్ళొచ్చాను నేను మీటింగ్లకి, మహాసేన్ మీటింగ్లకి. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఈ సమయంలో చెప్పాను నేను, అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఊరికే నా మీద ఒత్తిడి చేయకండి. నేనే అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నేనే కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నేనే పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని ఇది ఎప్పుడు 2018, 19లో అన్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 19 నుంచి ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఆ 7 సంవత్సరాలు కూడా మనిషి ఎలా ఉండిపోతాడండి? ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు కూడా ఫైట్ చేసేవాడిని, గ్రౌండ్లోకి వెళ్ళేవాడిని, ధర్నాలు చేసేవాడిని. అలాగే ఆ ఫైట్ మొత్తం ఫేస్బుక్ వేదికగా బయట తీసుకెళ్ళేవాడిని. ఫేస్బుక్లో మిలియన్స్ చూసేవారు. చాలా పెద్ద పాపులర్ అప్పుడే నేను. ఎక్కడ పడితే అక్కడే. ఏమంటే ఇక్కడ ఉండి నేను ఒక పోరాటం చేస్తూ ఉంటే కువైట్లో ఒక 50 మంది 100 మంది తయారయ్యి నాకు సపోర్ట్ చేస్తారని ముందు రావడం ఏంటి, ఇజ్రాయెల్లో తయారవడం ఏంటి, దుబాయ్లో తయారవడం ఏంటి, వాళ్ళందరూ నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ మీటింగ్లు పెట్టి మంచి ఆతిథ్యం ఇచ్చి మళ్ళీ పంపించారు మా నాయకుడు అని చెప్పి, ఓన్లీ ఫేస్బుక్ ద్వారా. అయితే 2021లో నేను ఇంకో పని చేశానండి. 2021కి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే ఇదే పని, అదే ఫైట్ని మహాసేన మీడియా అని మార్చి ఇక ఈ స్టూడియో ఓపెన్ చేశాను. ఇది చాలా చిన్న రేకుల షెడ్. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ తోటి 21లో ఓపెన్ చేశానండి. ఇప్పుడు 21 8వ నెలలో ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టినంటే అందేసుకోదు కదా, టైం పడుతుంది కదా. ఒక వీడియో దీనిలో మాట్లాడడం మొదలుపెట్టాం. ఫేస్బుక్లో ఫైట్ చేస్తూనే ఒక్కొక్క వీడియో దీంట్లో పెట్టడం మొదలెట్టిన తర్వాత ఒక 6 నెలలకి, అంటే రఫ్గా 2022 ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంకి దీని నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. చాలామంది అంటారు యూట్యూబ్ నుంచి అంత వచ్చేస్తుందా, యూట్యూబ్ నుంచి అంత ఆదాయం ఉంటుందంటే అందరికీ ఉండకపోవచ్చు, వచ్చేవాళ్ళకి వస్తుంది. అది 10 రూపాయలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10 కోట్లు కూడా రావచ్చు. అలాంటి వాళ్ళు లేరా యూట్యూబ్లో? దాన్ని కూడా ఆధారాలు చూపిస్తాను నేను. ఇల్లు ఎలా కట్టారు మీరు అని అడుగుతున్నాను నన్ను. నేను ఆధారాలు చూపిస్తాను, మరి జగన్ గారు కూడా ఆధారాలు చూపించాలి నాకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎంత ఇన్కమ్ ఏంటి దాని వివరాలన్నీ బయట పెట్టకూడదు, పెడితే అది ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్.
నేను ఇప్పుడు కార్లు కొంటేనా ట్రోలింగ్, ఇప్పుడు మీరు తమిళ చూసుంటారు ఇల్లు కడితేనే ట్రోలింగ్ అని. కరెక్ట్గా ఇలాంటి వీడియో ఒకటి గతంలో కూడా మాట్లాడాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఈ కొన్న రేట్ అయ్యే స్కార్పియోలు, అప్పుడు కూడా సేమ్ వైసీపీలు ఇలాగే మీరు పలానా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయి చంద్రబాబు నాయుడు గారు కొనిచ్చారని చెప్పి ఆయన మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక వీడియో మాట్లాడాను, కార్లు కొంటేనే ట్రోలింగా రండి మీకు అది చెప్తానని. 10 కార్లు కొనలేని పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఆస్తులు ఎంత, మీ ఆస్తులు ఎంత అని చెప్పి అఫిడవిట్లతో సహా చూపించాను ఆ రోజున. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సేమ్ ఒకటే తమ్మునేలు కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో 1.8 మిలియన్ చూసారు, అంటే 18 లక్షల మంది చూసారు. ఈ 18 లక్షల మంది చూస్తే దీనికి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 63,541 ఒక్క వీడియో. ఆ ఒక్క వీడియోకే 63,541 రూపాయలు వచ్చింది 18 లక్షల మంది చూస్తే. నేను అలాంటి ఎన్ని వీడియోలు మాట్లాడానండి? 7,277 వీడియోలు మాట్లాడాను ఇప్పటిదాకా. 2022 నుంచి ఇప్పటి వరకు 7,277 వీడియోలు వైసీపీ మీద మాట్లాడుతుంటే ఒక్కొక్క వీడియో ఒక కేసు తెచ్చింది కూడా ఉంది నాకు. ఆదాయం అనేది నాకు సెకండరీ. ఫస్ట్ ఏంటి, జగన్ మీద ఆ రోజున ఒక వీడియో మాట్లాడాలంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, హౌస్ అరెస్ట్ అవ్వాలి, కేసులు పెట్టించుకోవాలి, కోర్టులకు తిరగాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకోవాలి, హత్యా ప్రయత్నాలకు గురవ్వాలి. అలా ప్రాణాలకు తెగించి నేను చేసిన పోరాటానికి ఈ యూట్యూబ్ వారు నాకు ఇచ్చిన ఒక కన్సలేషన్ ప్రైజ్ లాంటిది ఈ ఇన్కమ్ అనేది. 7,277 వీడియోలు మాట్లాడాను, మీకు చూపించాను. ఒక వీడియోలో 17 లక్షల మంది చూస్తేనే 63,000 వచ్చింది. ఇక్కడ టోటల్ వ్యూస్ చూడండి మీరు ఒకసారి, 52,90,90,98,000 అంటే 53 కోట్లు. టోటల్ ఎంతండి? 53 కోట్లు. నాకు నా ఛానల్కి యావరేజ్గా, అంటే వేరే ఛానల్కి వేరేగా ఉంటాయి సబ్స్క్రైబర్స్, అది ఇది ఆ లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి ఎక్కువ రావచ్చు, నాకన్నా తక్కువ రావచ్చు. కానీ నా బేస్ ఎలాగంటే 1,00,000 మంది చూస్తే 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది. 1,00,000 మంది వ్యూస్ ఏదైనా ఒక వీడియో, ఒక లైవ్, నేను అన్ని లైవ్లే మాట్లాడతాను కదా, లైవ్కి అది ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది 1,00,000 మంది వ్యూస్ ఒక వీడియోని చూస్తే. ఓకే, ఇప్పుడు ఈ 53 కోట్లని 5,300 లక్షల మంది వ్యూస్ అనుకుందాం. 5,300 ఇంటూ యావరేజ్లో 3,000 చూద్దామండి, రఫ్గా 3,000 చూద్దాం. 1,59,00,000 అయిందండి. యావరేజ్లో 3,000 వస్తే, కానీ ఒక్కొక్క వీడియోకి అంటే చాలా మ్యాక్సిమం వీడియోకి 4,000 వస్తుంది. ఒకవేళ 4,000 చొప్పున వచ్చుంటే 2,12,00,000 అండి. మీరు ఎవరో, ఇది టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది. పైగా ఈ అకౌంట్కి సంబంధించి నేను ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను. అంటే టీడీఎస్ రూపంలోనూ గవర్నమెంట్కి కట్టాను, మళ్ళీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కూడా గవర్నమెంట్కి కట్టాను. అంటే ఇది ప్యూర్లీ జెన్యూన్గా వచ్చిన ఆదాయం. దీనికి మధ్యలో ఉంది నాకు వచ్చిన ఆదాయం. అంటే అన్నీ డిస్క్లోజ్ చేయలేం కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి నుంచి? 2022 నుంచి 24 దాకా, అంటే ఎలక్షన్ దాకా. మీరు చెప్పింది అదే కదా, ఎలక్షన్ వరకు. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇందులో వీడియోలు మాట్లాడటమే మానేశాను. ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, కావాలంటే మీరు చూడండి, ఎలక్షన్ వరకునే నేను గట్టిగా ఫైట్ చేసింది. ఆ ఫైట్కి నేను ఎన్నో వీడియోలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న అన్యాయం, లేదా ఆయన ఫిష్ మార్ట్ లేకపోతే ఇంకొక మాట అనుకుంటూ జనాలు చేస్తున్న మోసం, అంబేద్కర్ గారి కోసం ఆయన పేరు మార్చింది, అలా 7,200 వీడియోస్ మాట్లాడాను. రఫ్గా నా ఇన్కమ్ ఇది 2022 నుంచి 24 దాకా, అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఇది చూద్దాం, 2 కోట్లు చూద్దాం. సంవత్సరానికి 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే నెలకి ఎంత? 7 లక్షల నుంచి 8 లక్షలు ప్రతి నెల. అద్దె కట్టుకోవడానికి లేదు, కరెంటు బిల్లు కట్టడానికి లేదంటే ఎప్పుడు అలా ఉండరురా మనుషులు. ఇది కేవలం కంప్లీట్గా నా కష్టార్జితమే కదా. ఎన్నో వీడియోలు, దానివల్ల ఎన్నో కేసులు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, హౌస్ అరెస్టులు గురయ్యాను, గొంతు పోయేది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడిన వీడియోలు అయ్యి సాయంత్రంకి వచ్చేటప్పటికి గొంతు పోయేది, గొంతు విపరీతమైన పెయిన్ వచ్చేది. అయినా కూడా లేదు, మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం మాట్లాడాల్సిందే, ఏది జరిగితే అదే జరుగుతుంది. చాలామంది అంటారు నాతోటి, నేను ఎంత పోరాడానో నాకు తెలియదు, కానీ చాలామంది నాకు చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఆ టైంలో ఎవడో మాట్లాడేవాళ్ళు లేనప్పుడు నువ్వు మాట్లాడేవారు ఆయుష్ అని. దానికి నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. ఏమండి, ఇది కాకుండా నాకు ఇక్కడే బొమ్మింగ్, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పేస్తాను, బొమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంకు మా ఊరు పక్కనే. నాకు 45 లక్షల లోన్ ఉంది. ఎన్ని సున్నాలు పెట్టాలి తలపోటేది. బొమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంకులో 45 లక్షల లోన్ ఉంది. ఇంకోటి కారు కొన్నాడు. కారు ఎక్కడి నుంచి కొన్నాడు అన్నాడు. కారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42,000 ఈఎంఐ, ఇంకా దానికి దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఉంది లోన్ కట్టాల్సింది. ఇప్పుడు వచ్చి ఒక వాయిదా కూడా పెండింగ్ లేదు, ఒక్క వాయిదా కూడా పెండింగ్ లేదు. అర్థమైందా? ఇది దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఈ లోన్ ఉంది. అంటే రఫ్గా ఇక్కడ ఇంటికి సంబంధించి ఒక 45 లక్షలు, అలాగే కారుకు సంబంధించి ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్లు ఉన్నాయి. ఇప్పుడు నా ఇల్లు వచ్చి మీరు చూడండి, ఖచ్చితంగా 1 కోటి రూపాయలు పైన అవుతుంది దానికి. అదేం చిన్న ఇల్లు ఏం కాదు. మీరేమో ఆశ్చర్యపోకర్లే, నేనేమో వేద కబుర్లు చెప్పను, నేనేమో పేదోడిని, నేను ఇంకోటి నేను ఎప్పుడు చెప్పలే. నేను ఎప్పుడు డబ్బులు లేని సమయంలో ఆడిలో తిరిగినోడు నేను.
పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు కారు మీద దాడి జరిగిందంట కదా రాజేష్, ఏం కాలేదంటే ఆడి సార్ అన్నాను. అవునా అన్నాడు ఆయన. ఆడి Q7 అంటే అప్పట్లోనే నేను ఆడి Q7లో తిరిగాను, ఫార్చునర్లో తిరిగాను, ఎప్పుడు తగ్గలేదు నేను. అంబేద్కర్ మాకు అదే నేర్పించాడు. అప్పటికే కుబేర్లు లేకపోతే జమీందారులు వాళ్ళు చిన్న చిన్న పంచులు కట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ సమయంలోనే కోట్ వేసుకుని తిరిగాడు, కోటు సూటు. ఆ టైంలో వెస్ట్రన్ స్టైల్ అది. అంటే మా ఆత్మగౌరవం కోసం మేము ఖచ్చితంగా ఉంటాం. ఆ ఉండటంలో భాగంగానే నేను అది ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్లు చాలా కార్లు రెండు చూద్దరు, దానికి కూడా లెక్క చెప్తాను. ప్రతి కారు ఎప్పటి నుంచి కొన్నాను, ఎక్కడ కొన్నాను. 2 కార్లు ఆల్రెడీ శ్రీకాకుళంలో జగన్ ఆఫీసర్ మీకు తెలుసు కదా. జగన్ గారు ఆఫీసు 2 కార్లు మీకు ఎలాగ తెలుసు. తర్వాత ఇప్పుడు కొత్తది ఇప్పుడు ఇలా అంటున్నారు కదా ఫార్చునర్ అంటున్నారు. ఎస్ ఫార్చునర్ ఉంది, అలాగే అంతకుముందు ఆడి ఉంది, ఇంకోటి బొలేరో కూడా ఉంది. అంటే ఎన్ని కార్లు? ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి నా దగ్గర. ఎక్కడి నుంచి కొన్నాను, ఎలా కొన్నాను, ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. అంత ట్రాన్స్పరెంటే కదా నా లైఫ్. మీరు ఏమనుకుని మరి నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నా తెలియదు. ఒక అందుకు మంచిగా చేస్తున్నారు మీరు, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చెప్పుకోలేను నేను. చెప్పుకునే అవకాశం ఇస్తున్నారు మీరు. మీకు అర్థమైందండి? ఇది నా పరిస్థితి. ఒకవేళ ఎంక్వైరీ చేసి చూడండి ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర. ఇప్పుడు గతంలో మేము ఎలక్షన్ అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకి నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను, స్టార్ క్యాంపెయినర్ నేను. వెళ్ళినప్పుడు నిడదవోలు శాసగిరి గారిని కనుక్కోండి. నేను అక్కడ మీటింగ్ పెట్టాను, ఆయన కోసం ఎస్సీలతో మీటింగ్ పెట్టాను. మనం ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నేను పెద్ద మీటింగ్ చేశాను అక్కడ. ఆ మీటింగ్ అయినా కవర్లో పెట్టో ₹1,00,000 ఇస్తున్నాను నాకు. ముందు 50,000 తెచ్చాడు, తెచ్చిస్తుంటే వద్దండి డబ్బులు వద్దండి అన్నాను. అయితే 50,000 సరిపోమేమో, రాయికి 50,000 తక్కువ అనుకున్నాడేమో అనుకున్నట్టు పెద్ద ఆయన ₹1,00,000 తెచ్చాడు ఈసారి. తెచ్చేది ₹1,00,000 ఉంచామా, నువ్వు మీటింగ్ పెడుతున్నావు కదా, చాలా మంది కుర్రాళ్ళు మెయింటైన్ చేయాలి కదంటే నాకు అవసరం లేదండి, నేను తీసుకోను, ఎవరి దగ్గర తీసుకోలేదన్నాను. ఆయన చాలా పెద్ద ఆయన, పెద్ద మనిషి, నా కష్టాన్ని అర్థం చేసుకుని ఆఫర్ చేశాడు ఆయన. ఇంకొక ఆయన వినుకొండ ఎమ్మెల్యే గారు అనుకుంటా, ఆయన కూడా తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన అన్నాడు, ఇలాగ అయింది కదా ఎమ్మెల్యే అనౌన్స్ చేశారు కదా రాజేష్, నువ్వు రా ఒకసారి ఎవరినన్నా పంపించు, ఓ 10 ఇస్తాను పట్టుకెళ్ళు, ఖర్చులు కొంటాయి అన్నారు. ఒకసారి అడిగి చూడండి ఆయనకి పంపించానేమో నేను ఎవరినన్నా. అంటే 10 లక్షలు అంటే ఎక్కువ కదా ఎవరికైనా. మరి మనం అలా పంపిస్తే మనం ఒకవేళ చిన్నపోతామేమో, వారి దృష్టిలో ఏమన్నా లోకు అవుతామేమో. అడిగి చూడండి మీరు, పేర్లతో చెప్తున్నాను కదా. ఎలక్షన్ అదే టైంలో నన్ను కొలపూడి శ్రీనివాస్ గారిని విజయవాడలో ఒక చోట కూర్చోబెట్టారు. కొంతమంది పెద్దలు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి, మీకు ఇలాగ టికెట్లు ఇచ్చారు కదా, మీకు మేము సపోర్ట్ చేస్తే మీరు దేనికి భయపడకండి, ఖర్చులకు మీరేమి కంగారు పడొద్దు. ఆ టైప్లో చాలా ధైర్యం చెప్పారు వాళ్ళు చేస్తానన్నారు. ఒకసారి కనుక్కోండి వాళ్ళ దగ్గర, నేను ఎవరి దగ్గర అయినా సరే. రాజేష్ మాసాన్ ఏమైనా తీసుకున్నాడేమో. అరే చాలా చాలా వాల్యూస్తో బతుకుతాను నేను. నాకు తాగుడు గుట్కా మట్కా ఇవన్నీ ఇప్పుడు లేవు. ఎప్పుడో 2006 ముందు తాగేవాడు, అలాగంటే మళ్ళీ అది తీసుకొచ్చి పెడతారు, అప్పుడు తాగేవాడు అన్నావు కదా అని. 2006 క్రితం, అది 20 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అప్పుడు తెచ్చి ఇప్పుడు తాగుబోతు రాయేష్ అంటారు. ఎందుకు? కేవలం అమాయకులు దళితులు మా వాళ్ళు. ఇగో మీ ఊడు ఇలా సంపాదించేశాడు, లేకపోతే మీ ఊడు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, లేదా మీ ఊడు ఇలాగా తాగుపోతూ, అలాంటిది నా క్యారెక్టర్ని బదనాం చేసేస్తే ఇక నా జాతి నన్ను నమ్మటం మానేస్తుంది. అలా వాడుకుందాం. అది ఒక్కనాటికి జరగదు, అది ఒకప్పుడు దళితులు. మీరు ఏం చెప్తారు సొల్లు నమ్మటానికి? ఇప్పుడు అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలు ఉన్నప్పుడు ఎలాగ నన్ను బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు? ఎవడెవడైతే ఆ రాజేష్ మాధవ్ ఎంత ఇలా కడతాడో, ఏం ఆదాయం ఉందన్నాడు, ఇదిగో నేను ఆదాయం. ఇంకా కావాలంటే మీరు బెట్ వేస్తానంటే రండి, నేను అకౌంట్ డీటెయిల్తో సహా చూపిస్తాను. ఇదంతా ఫెయిర్గా వచ్చిన ఇది. నేనేమి దొంగతనం చేసో, దొంగ వ్యాపారాలు చేసో, లేకపోతే మరో గంజాయమో, లేకపోతే డ్రగ్స్ అమ్మో సంబంధించింది కాదు ఇది. కేవలం ఈ రాష్ట్రం కోసం పోరాడడం వల్ల వచ్చిన ఆదాయం అది. అంటే అదేనా? ఇంకా నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిల్ ఎంత సర్కిల్ ఉంది, ఎంత పెద్ద పెద్దవాళ్ళు నన్ను అభిమానిస్తారు మీకు తెలీదా? ఒకవేళ నిజంగా నా ఇంటికి ఇబ్బంది అయ్యి ఏదైనా అవసరం అయితే ఓ 10 ఇవ్వండి, ఓ 25 ఇవ్వండి అని ఎవరిని అడిగినా ఇస్తారు నాకు. కానీ ఇప్పటికొచ్చి ఎవరిని అడగలే. ఇంటి నిర్మాణం మొత్తం నా కష్టార్జితంతోనే జరగాలి కాబట్టి ఖచ్చితంగా అదే చేద్దామని చెప్పి అదే లేట్ అవుతుంది, అందుకే లేట్ అవుతుంది. దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఎలాగండి? దాన్ని కూడా అవమానించి, ఇప్పుడు మీరు ఆల్రెడీ నా పరిస్థితి అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా వాళ్ళ బుద్ధి వంకర కుక్కతోకది, దాన్ని మనం ఎంత వంకర తీసినా పోదు. కానీ ప్రజలు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి నా పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా ఇక ఏమీ లేక ఎక్కడో పల్లెటూరులో మారుమూల ప్రాంతాలు కట్టుకుని ఇంటిని కూడా వీళ్ళని ఇలా ట్రోల్ చేసి బదనాం చేసి, అంటే మానసికంగా కృంగదీసే ప్రయత్నం అండి ఇది. తప్పు కదండి ఇది. ఇది నా లెక్కలో. ఇప్పుడు ఇంకా నాకు డబ్బులు ఏమైనా అవసరం అయితే బంధువులను మిత్రులను అడిగి ఇచ్చేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారండి, మాసానోళ్ళు. వాళ్ళు అడిగారు, అన్ని ఇల్లు కడుతున్నాడు కదా, మనం కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా, ఒక 5 పంపిస్తే బాగుంటుంది కదా అని అడిగి చూడండి వాళ్ళు నాలుతో. అస్సలు వద్దు, ఇంటి నిమిత్తం ఎవ్వరూ నాకు డబ్బులు పంపించొద్దు. ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం. నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది. ఎందుకంటే ఆ రోజున జగన్ కారు ఆపేసినప్పుడు, 2 కార్లు ఆపేసినప్పుడు అప్పటికప్పుడు కారు కొనాలంటే కొనలేను నేను అప్పుడున్న పరిస్థితికి. సరే ఇలా వీడియో పెట్టాను ఒకటి, నేను కొంటాను ఖచ్చితంగా కారు, మీరు ఎవరైనా సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే సపోర్ట్ చేయండి అంటే, ఆ రోజున 3,000 ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది 24 గంటల లోపు ₹1,00,000 వచ్చింది అందులోకి. మీకు తెలుసా? ఏఎంఎల్ అని ఏదో ఒక మెసేజ్ వచ్చింది నాకు, అకౌంట్ బ్లాక్ చేశారు.
ఇటు అకౌంట్ ఏంటి బ్లాక్ చేసే రేట్ అని చెప్పి చూస్తుంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగట్లే ఫోన్పేలు. ఎందుకు మీకు అప్పుడే చెప్పాను దాదాపు 20 లక్షలు వస్తే చాలా ఆపేయండి అని చెప్పి వీడియో పెట్టాను. ఎవరో కుర్రాడు 50,000 పంపించేస్తే వద్దురా బాబు నాడు వెనక పంపించి ఇంకొక 5,000 ఎక్స్ట్రా బట్టలు కొనుక్కొని పంపించాను. అదంతా మీకు తెలుసు. అన్ని వేల ట్రాన్సాక్షన్లు జరిగినందుకు అది పెద్ద అమౌంట్ ఏం కాదు బ్యాంకులకి. కానీ వేల మంది పంపించడం ఏంటి, అసలు ఏఎంఎల్ అంటే ఏంటని చెప్పి బ్యాంకులు అడిగితే యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అది. జగన్ గారి ఒకటి కేసులు అయ్యి ఏంటంటే మనీ లాండరింగ్ ఏం చేయడం ఏంటంటే కాదండి, ఇన్ని వేల అకౌంట్ల నుంచి వచ్చాయి కదా మీకు, అందుకని ఒకవేళ ఏదైనా బ్లాక్ మనీ వైట్ చేస్తున్నారేమో అనే ఆలోచనతో వాళ్ళు అక్కడ పెట్టారండి. అప్పుడు మళ్ళీ మేనేజర్ మళ్ళీ లెటర్ పెట్టాడు, లేదండి ఏదైనా సోన్స్ ఇన్ఫ్లుయెన్సర్ అండి నిన్న ఇలా ఒక ఫండ్ రైజింగ్ జరిగిందట దానికి ఇదంట పరిస్థితి అంటే అప్పుడు మళ్ళీ వెంటనే 10 రోజులకి దాన్ని రిలీజ్ చేశారు. అంత అభిమానం చూపిస్తారు ప్రజలు నా మీద. అలాంటి అవకాశాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి నా ముందు. నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి నేను ఏదో కరెంట్ బిల్లు కట్టలేదు ఇంటర్నెట్ కట్టలేదు అంటారు రా బాబు, ఇదేం దరిద్రం రా, ఏం మనుషులు రా బాబు మీరు. ఏమండి ఇది నా ఛానల్ డీటెయిల్స్ కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏలకో ఛానల్ ఉందండి, ఇది కూడా వైసీపీ ఛానల్ యూట్యూబ్ ఛానల్. నాకు 9,31,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్కి. ఫేస్బుక్లో 3,96,000 మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 46,000 మంది ఉన్నారు. ఫేస్బుక్ను ఒకసారి మానిటైజ్ చేస్తే నెలకే 45,000 వచ్చింది దాంట్లో ఫస్ట్ నెలలో. దాన్ని అలా వదిలేస్తే ఇంకా వస్తుందేమో. కానీ మేము మాట్లాడే వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మధ్య మధ్యలో యాడ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయని ఆ 3,96,000 మంది ఉన్న ఆ ఫేస్బుక్ దాన్ని ఫ్రీ చేస్తాం. మాకేమీ కోట్లు వచ్చేయాలని ఆశ లేదు. మీరు చూడండి హర్ష్ కుమార్ గారు ఛానల్ మానిటైజ్ చేసి ఉంటుంది, యాడ్స్ వస్తాయి దానికి, అన్ని కోట్లు ఉన్నాయి. మేము చేయలేదు అది. ఇన్స్టాగ్రామ్ని కూడా మానిటైజ్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చేది బతకడానికి సరిపోతుంది కదా, ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ అని. అంటే 39,000 అంటే దాదాపు 40,000 వీడియోలు పెట్టారు. ఎప్పటి నుంచి 2011 నుంచి 2011 నుంచి 40,000 వీడియోలు పెడితే వీళ్ళకి వచ్చిన వ్యూస్ 32 కోట్లు. నేను 2022 నుంచి 7,200 వీడియోలే పెట్టాను. అంటే మీరు ఛానల్ క్వాలిటీ చూడండి. 2021 మీరు ఓపెనింగ్ చూపించారు కదా, అంటే ఛానల్ ఓపెన్ చేసి 10 ఏళ్ళు ఓపెన్ చేశారు వాళ్ళది. మేము 2021 ఎప్పుడైతే ఆఫీస్ ఓపెనింగ్ అన్నానో అప్పటి నుంచే మేము యూట్యూబ్లోకి వచ్చాం. 7,200 వీడియోలు పెడితే 53 కోట్ల వ్యూస్. 40,000 వీడియోలు 32 కోట్లు, 7,000 వీడియోలు 53 కోట్లు. క్వాలిటీ ఉంటుందండి. ఆ క్వాలిటీగా మనం ఇచ్చిన కంటెంట్కి ప్రజలు చూసే విధానాన్ని బట్టి దా ఇన్కమ్ బేస్ అయి ఉంటుంది. ఎవడు అన్నాడు యూట్యూబ్లో అంత వచ్చేది ఇంత వస్తుంది, మరి వాడి దగ్గర మాట్లాడేవాడి దగ్గర మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు నాన్వేషన్ ఉన్నాడు, నాకు 3 కోట్లు వచ్చింది 8 కోట్లు వచ్చింది అంటాడు, వస్తుంది అతనికి. చెప్పే విషయం ప్రజలు చూస్తున్నప్పుడు ఇతను చెప్పేది కరెక్టే కదా, మన రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాడు, కేసులకి వీటికి భయపడకుండా జగన్ లాంటి వాడిని ఎదురొచ్చి నిలబడుతున్నాడు అని ఆ రోజున ప్రజలు నా మీద చూపించిన అభిమానం మరి ఇప్పుడు లేదుగా. ఇప్పుడు నేను మాట్లాడలేదు, మాట్లాడకపోతే ఇన్కమ్ రాదు. ఆ స్థాయిలో ఎంతో కొంత వస్తుందేమో, కానీ ఆ స్థాయిలో రాదు. ఇది నా ఇన్కమ్ సోర్స్. నేను కట్టిన ఇంటికి మీకు లెక్కలు చూపించాను. కారుకి దానికి సంబంధించిన అప్పులు ఉన్నాయి, కావాలంటే రండి, మీరు ఏమైనా కడతానంటే కట్టండి, వచ్చి నేను చూపిస్తాను, నా బ్యాంక్ మేనేజర్ని పరిచయం చేస్తాను. దీనికి ఏడు పెట్టండి. ఇది ఎప్పుడు పెట్టానండి నేను వీడియో 2024 జూలై 27 పెట్టాను. ఇది నేను ఇల్లు కట్టుకుంటానండి, ఇల్లు మొదలు పెడతానండి అని. ఇది పెట్టిన వెంటనే అప్పటికి పునాది గోతులు తీస్తున్నారు. కరెక్ట్గా ఇప్పుడు జూలై వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. 7 నెలలు కంప్లీట్ అవ్వాలి ఇల్లు. అది నాకు చెప్పినప్పుడు 7 నెలలు అన్నారు, కానీ 2 సంవత్సరాలు ఎందుకు అవుద్ది? ఉంటాయి కదా ఏ కారణాలు, ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు ఉంటాయి కదండి. దాన్ని కూడా పట్టుకుని